వేసవి కాలంలో ఎండల్లో తిరిగి చెమటలు పట్టేవారు, లేకపోతే పగలస్తమానం కార్మికుల వలె చెమట పట్టే పనులు చేసేవారు ఉంటే వాళ్ళు సాయంకాల పూట ఇంటికి వచ్చిన తర్వాత తలస్నానం చేయటం మంచిది. ఆ చెమటతో పడుకుని ఇబ్బంది కలిగించుకునే కంటే మార్నింగ్ చేయటం కంటే వాడు నైట్ టైం కానీ ఈవినింగ్ టైం తలస్నానం చేయటం మంచిది. నాకు పగటిపూట చెమట పట్టదండి, నేను ఏసీల్లో ఉంటాను, ఆఫీసుల్లో ఫ్యాన్ల కింద ఉంటాను అంటే మార్నింగ్ తలస్నానం చేయటం మంచిది. ఇట్లా ప్రతిరోజు తలస్నానం చేస్తే ఏ రోజు చెమట ఆ రోజు క్లియర్ అయ్యి ఇక జిగురు నిలవ ఉండదు, బ్యాక్టీరియాలు డ్రైగా ఉండే చోటకి చేరవే. ఇప్పుడు వాతావరణం పొడిగా క్లియర్గా ఉంది, దోమలు అక్కడ ఎందుకు ఉంటాయి? వెళ్ళి ఎక్కడైతే రొచ్చుగా ఉందో బురదగా ఉందో అక్కడ చేరతాయి దోమలేగలు. ఇక్కడ కూడా బ్యాక్టీరియాలు అంతే. అంచేత ప్రతిరోజు తలస్నానం చన్నీళ్ళతో పోసుకోండి. స్నానం చేసేటప్పుడు తలను చుండ్రు రాకుండా ఉండాలన్నా, వచ్చిన చుండ్రుని పోగొట్టుకోవాలన్నా క్లీన్ చేసుకునే టెక్నిక్ ఒకటి ఉంది. ఇలా క్లీన్ చేస్తేనే పూర్తిగా తల శుద్ధి అవుతుంది. చాలామంది పైన జుట్టు మీద చేతులు వేసి ఇట్లా రుద్దుతారు. ఎందుకంటే గట్టిగా రుద్దితే జుట్టు ఊడొచ్చేస్తున్నదట. రుద్దితేనే ఊడే జుట్టుకి ఏమైనా ఉంటుందండి మనకి? పోయేది పోనివ్వండి. రుద్దుతుంటే రక్త ప్రసరణ మెరుగవుతుంది, చర్మ భాగం క్లీన్ అవుతుంది. ఉదయం పూట చన్నీళ్ల తల స్నానం మనం చేసేటప్పుడు 5-6 చెంబులు ముందు తల మీద పోసుకుని తడిపిన తర్వాత తలను వేళ్ళు లోపలకు పోనిచ్చి 2 ప్రక్కల ఇలా తలంతా వేళ్లతో తిప్పుకు రావాలన్నమాట పూర్తిగా. అప్పుడేమవుతుంది, చర్మ భాగాన్ని పేరుకున్నది క్లీన్ చేస్తాయి ఈ వేళ్ల చివరి భాగాలు వెళ్ళి. మీరు జుట్టు పైన వేళ్ళు పెట్టి రుద్దితే పైన క్లీన్ అవుతుంది, కుదుళ్ళ భాగం దగ్గర పేరుకున్నది అలా ఉండిపోతుంది. తలస్నానం చేసినా అప్పుడు చుండ్రిపోదు. చేత వేళ్ళు లోపలికి పెట్టి క్లీన్ చేయాలని ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ప్రతిరోజు తలస్నానం చేయాలి చన్నీళ్ళు అనేది మరో విషయం గుర్తుపెట్టుకోండి. ఇలా చేస్తూ వారానికి ఒకసారి తలకు కుంకుడుగాయ పెట్టండి, చాలా మంచిది. కుంకుడుగాయ న్యాచురల్ షాంపూ అనుకోండి, కెమికల్ ఉండదు, జుట్టుని ఇరిటేట్ చేయదు, జుట్టుని విరగొట్టదు, ఊడేటట్టు కూడా చేయదు. కుంకుడుగాయకి క్లీన్ అయినట్టుగా ఈ ప్రపంచంలో ఏ షాంపూ క్లీన్ చేయలేదు. ఇక కావాలంటే మీరు ఎక్స్పీరియన్స్ చేయండి. నేను చెప్పిన తప్పు అయితే అందరికీ తెలుసు, కాకపోతే ఎందుకు తగ్గించారంటే అక్కడ మంట ఇక్కడ మంట పడితే అనే ఉద్దేశంతో కుంకుడుగాయ కాస్త దూరం అవుతున్నారే తప్ప అంత మంచి క్లీనర్ అది. వారానికి ఒక్కసారి కుంకుడుగాయ పెట్టుకుంటే సరిపోతుంది. ఎందుకు? రోజు తలను క్లీన్ చేస్తున్నాం కాబట్టి మాయదు. మగవారికి 10-15 రోజులకు ఒకసారి కుంకుడుగాయ పెట్టినా ఏముండదు. రెగ్యులర్గా ఇట్లా కుంకుడుగాయతో మనం క్లీన్ చేయాల్సిన పని లేదు. చాలామందికి తలకు పోసినప్పుడల్లా షాంపూ పెట్టాలి లేకపోతే కుంకుడుగాయ పెట్టాలని అనుకుంటారు, అది పొరపాటు. మరి ఏదైనా కొద్దిగా నూనె రాసుకుంటే జిడ్డు ఉంటుంది కదండి అనే సందేహం మీకు కలగవచ్చు. నిమ్మరసం తలకు రాసుకుని స్నానం చేస్తే ఆ నూనె జిడ్డు కొద్దిగా ఉన్నా మనకు పోతుంది అన్నమాట. ఎప్పుడన్నా రోజు నిమ్మరసం వాడినా దోషమేం కాదు. జిడ్డు ఉన్నప్పుడన్నా అప్పుడప్పుడు వాడుకోండి, లేకపోతే వారానికి ఒక్కసారి కుంకుడుగాయ సరిపోతుంది. ప్రతినిత్యం తలస్నానం బాగా ప్రొద్దునే సాయంకాలం వరకు చెమటలు పెట్టేవారు 2 పూటల తలస్నానం చేసినా దోషం ఏమీ లేదు. మగవారైతే, స్త్రీలు కంపల్సరీ 1 పూట చేయండి. ఏ రోజు రోజు తలను క్లీన్ చేయండి, పైసా ఖర్చు లేకుండా. 10-15 డేస్లోనే మీ చుండ్రుని, కొంతమందికి 5-6 రోజులు వారం రోజులనే పోతుంది, మ్యాక్సిమం 10-15 రోజులకు మించి పట్టదు. ఇలా బాగా చుండ్రు సమస్య ఎక్కువ ఉన్నవారైతే కొత్తలో తగ్గే వరకు 2 పూట్ల తలస్నానం చేసి నేను చెప్పినట్టు క్లీన్ చేయండి. దురద లేకుండా నిమ్మరసం కానీ కుంకుడుగాయ కూడా వాడుకు చూడండి. చక్కటి పరిష్కారం. 5 పైసలు ఖర్చు లేదు, సైడ్ ఎఫెక్ట్ లేదు, లేని వారికి చుండ్రు రాదు, వచ్చిన వారికి చుండ్రును తగ్గించుకునే మంచి పరిష్కార మార్గం. ఇప్పుడు మనం తెలుసుకోబోయే 12వ చిట్కా, మూలశంక వ్యాధులు
పైల్స్ లాంటి ఇబ్బంది వచ్చినప్పుడు నీటిని ఎలా వాడుకుంటూ దానికి పరిష్కారాన్ని పొందొచ్చు. చాలామందికి మలములో రక్తం పడుతూ ఉంటుంది, నొప్పిగా మలం బయటకు వస్తుంది. కొంతమందికి మలద్వారం బయట నుంచి పిలకలు వస్తాయి. ఇవే మూలశంక వ్యాధులంటే. మలము గట్టి పడుతుంది. సాఫీగా వెళ్ళేది 100కి 5-6 కూడా ఉండరనుకోండి. ఎక్కువ మందికి బస్తీల్లో ఉన్న వారికి మలం గెడ్డగా ఉండలుగా వస్తూ ఉంటుంది. ఆ గట్టి మలాన్ని దొడ్లోకి వెళ్ళి కూర్చుంటే ప్రేగుల్లో జరగక ఎక్కువ టైం పడుతుంది. అందుకని కొంచెం త్వరగా వస్తే బాగుండని ఒత్తిడి చేసి ముక్కుతూ ఉంటారు. మూతి ముక్కు ఒగ్గబట్టి ఈ ముక్కుడికి మలం బయటికి రాకపోగా మలద్వారం దగ్గరుండే కండలు బయటకు వస్తాయి. కొంతమందికి ఈ మలం యొక్క గట్టిదనానికి చీరుకుపోవటం అక్కడ ఫిషర్స్ లాగా వచ్చేస్తాయి. కొంతమందికి ముక్కి మలద్వారమే బయటికి వెడల్పుగా పొడుచుకొచ్చేస్తుంది. అందుకని ఈ ప్రెషర్ బాగా డెవలప్ అయినప్పుడు అక్కడ ఏమన్నా కండరాల్లో మార్పు వచ్చి ఈ పైల్స్ లాంటివి డెవలప్ అవుతూ ఉంటాయి. మలద్వారం బయటకు వచ్చి నొప్పున్నా, మలద్వారం ఎప్పుడన్నా చీరుకుపోయినా, మలద్వారం నుంచి పిలకలు వచ్చి మలం వచ్చేటప్పుడు నొప్పుడుతున్నా, మలంలో రక్తం పడుతూ ఉన్నా, మరి మల విసర్జన అసౌకర్యంగా జరుగుతూ ఉన్నా ఉపశమనానికి నీటిని ఎలా వాడుకోవచ్చు అంటే, తొట్టి స్నానం చేస్తే ఆ పెయిన్ లాగేస్తుంది, ఆ వాపు లాగేస్తుంది, రక్తం పట్టడం కూడా తగ్గుతుంది. అలోపతి వైద్య విధానంలో కూడా ప్రథమ చికిత్స కింద తొట్టి స్నానమే చెప్తారు. తాత్కాలిక ఉపశమనానికి దీన్ని వాడుకుంటూ సమస్య ముదిరినప్పుడు మాత్రమే అక్కడ ఆపరేషన్ ఫైనల్గా డిసైడ్ చేస్తారు. మనం ఆపరేషన్కి ముందే వెళ్ళకూడదు. ముందు మన ప్రయత్నం మనం చేయాలి. మల విసర్జన సాఫీగా జరగాలంటే ముందుగా మనం కూర ఎక్కువగా తినాలి. పాలిష్ పట్టని ముడి బియ్యం కానీ, ఆడించిన గోధుమ పిండి కానీ పెట్టుకుంటే పీచు పదార్థం ఎక్కువ ఉంటాయి. వీటిలో కూర ఎక్కువ పెట్టుకు తింటే మలం మెత్తగా అవుతుంది. నీళ్లను ప్రతిరోజు 4-5 లీటర్లు త్రాగితే మలం గట్టిపడదు, మెత్తగా ఉంటుంది. ఈ 2 ప్రయత్నాలు లోపలికి చేసి ఇక వచ్చిన ఇబ్బందిని, మలద్వారం వద్ద వచ్చిన నొప్పి కానీ, వాపు కానీ, పిలకలు లాంటి వాటిని షింక్ అయ్యేటట్టు చేయటానికి ఇప్పుడు మనం చెప్పబోయే తొట్టి స్నానం చాలా బాగా హెల్ప్ చేస్తుంది. గుండ్రపాటి తొట్టి చిన్నప్పుడు రోజులు గుర్తెచ్చుకుంటే కుడితి గాబులు అంటారు. గుండ్రంగా ఈ మాత్రం హైట్ ఉంటాయి. అలాంటి ప్లాస్టిక్ టబ్స్ కానీ, సిమెంట్ తొట్టెలు కానీ, లేకపోతే ఫైబర్ టబ్స్ కానీ బస్తీల్లో అయితే కొన్ని నేచర్ క్యూర్ సెంటర్స్కి వెళితే దొరుకుతుంటాయి. ప్రత్యేకంగా మన తొట్టి స్నానం తొట్టెలు ప్రత్యేకంగా హిప్ బాత్ టబ్స్ అంటారు. అవి కరెక్ట్గా దొరుకుతాయి. లేదా మనం ఇందాక అనుకున్న సిమెంట్ కానీ ప్లాస్టిక్ షాప్స్కి వెళ్ళి అట్లా ఆ సైజ్ టబ్స్ అయినా తీసుకుంటే బాగుంటుంది. అందులో వేడి నీళ్లు పోస్తాం. మన శరీరం పోసుకోవటానికి ఎంత వేడైతే సమ్మతగా అనిపిస్తుందో అలాంటి వేడి స్థితిని ఆ నీటి గుంచి ఆ నీటిని తొట్లో పోసి పొట్ట ఖాళీగా ఉన్నప్పుడు మనం చూసుకోవాలి. ఉదయం పూట కానీ సాయంకాల పూట కానీ తీసేసి కాస్త సీటు తొట్టులో ఆనిచ్చి అడుగు భాగం కాళ్ళు బయట వేసేస్తారు తొట్టి నుంచి. తొట్టిలో చూస్తే బొడ్డు భాగం ఈ భాగం వరకు నీళ్ళలో ఉంటుంది. ఇక్కడి నుంచి బొడ్డు పైనుంచి తడవదు, తొడ నుంచి దిగువ భాగం తడవదు, నాభి భాగం మాత్రం నీళ్ళలో ఉంటుంది. ఆ వేడి నీళ్ళలో మనం అలా సీటు పెట్టి కూర్చునేసరికి ఇతర భాగాలు ఏమి తడవట్లే, అక్కడే కాన్సన్ట్రేటెడ్గా తడుస్తూ ఉంది. ఆ వేడికి అక్కడ పెయిన్ లాగేస్తుంది. ఆ వేడికి ఆ స్వెల్లింగ్ కూడా తగ్గుతుంది. ఆ పైల్స్ లాంటి కాస్త షింక్ అవుతాయి. రోజు చేయగా సైజ్ తగ్గిపోయి ఆపరేషన్ అవసరం కూడా 150-60% మందికి తగ్గే అవకాశం ఉంటుంది. రక్త ప్రసరణలో వచ్చే మార్పుల కారణంగా లోపల నుంచి రక్తం పట్టడం కూడా వీళ్ళకి తగ్గుతుంది. అంచేత రోజు 20 నిమిషాల సేపట్ల వేడి నీళ్ళ తొట్టి స్నానం చేస్తే తొట్లా కూర్చుంటామంతే 20 నిమిషాల సేపు. ఇక కాళ్ళు ఈ పై భాగం తడవనప్పుడే బెనిఫిట్ వస్తుంది. 20-25 నిమిషాలు అలా కూర్చుని తీసేసి తర్వాత హాయిగా స్నానం చేసేయచ్చు. ఇలా ప్రతిరోజు వేడి నీళ్ళ తొట్టి స్నానం చేస్తుంటే ఈ మూలశంక వ్యాధులకి, ఆ నొప్పికి, వాపు లాగటానికి, రక్తం పట్టడానికి చక్కటి పరిష్కారం.
ఇక అక్కడి నుంచి ఒక నెల 2 నెలలు 3 నెలల పాటు ఈ తొట్టి స్నానం చేస్తూ సమస్య తగ్గిందనుకోండి, మరలా ఈ సమస్య రాకుండా చేసుకోవటానికి మనం తొట్టి స్నానం నిత్యం చేయక్కర్లేదు. 2-3 నెలలు చేసి ఆపేసి లోపలికి ఆహార నియమం, కూర ఎక్కువ, ముడి బియ్యం, అలాగే నీళ్లను బాగా త్రాగటం, ప్రతిరోజు మొక్కకుండా మెత్తగా సాఫీగా విరోచన అయ్యేటట్టు జాగ్రత్త పడితే మీకు ఇలాంటి సమస్యలు తిరిగి రాకుండా ఉంటాయి. ముందు నుంచి ఇలా ఆహార నియమాలు పాటించి విరోచన సాఫీగా అయ్యేటట్టు చేసుకుంటే ఎవరికి జీవితంలో మూలసంఖ్య వ్యాధులు రాకుండా రక్షణ కలిగించుకోవచ్చు. ఇది మనం తెలుసుకున్న మూలసంఖ్య వ్యాధులకి నీటి ద్వారా చికిత్సా విధానం. ఇప్పుడు మనం తెలుసుకోబోయే 13వ విషయం, మూత్రంలో మంట తగ్గాలంటే నీటిని ఎలా ఉపయోగించుకోవాలి. ఎప్పుడన్నా మనకు మూత్రం మండుతున్నది అంటే ఏమనుకుంటామండి? ఏమనిపిస్తుంది అలా జరిగినప్పుడు? నాకు వేడి చేసింది అనే మాట వాడతారు. మూత్రం మండింది అంటే నాకు ఆ పదార్థం ఏదో పడలేదు, ఇక్కడ మండింది అని అంటారు కొంతమంది. ఇలా మూత్రం మంట అనే విషయం పురుషుల కంటే స్త్రీలలో ఎక్కువ కనపడుతూ ఉంటుంది. 100కి 60-70% మంది స్త్రీలలో మూత్రంలో మంట తరచుగా కనపడుతూ ఉంటుందని చెప్పొచ్చు. పురుషుల కంటే స్త్రీలకే ఎందుకు ఈ సమస్య ఎక్కువ? పురుషులు నీళ్ళు ఎక్కువ తాగే ప్రయత్నం చేస్తారు స్త్రీలతో పోలిస్తే. స్త్రీలు మరీ ఎందుకు తక్కువ తాగుతారంటే మూత్రం రాకుండా ఉండటం కొరకు. నలుగురిలో వెళ్ళాలన్నా సిగ్గను, బాత్రూమ్ ఫెసిలిటీ సరిగా లేకనో, ఏదైనా జర్నీలు జాబ్ చేసే స్త్రీలు కానీ ఏదో కారణాల చేత వెళ్ళరు. కొంతమంది అయితే చిన్నప్పటి నుంచి మరి అలవాటు లేక కూడా తక్కువ నీళ్లు త్రాగుతూ ఉంటారు. అదే అలవాటుకి ఎప్పుడు కొనసాగుతూ ఉంటుంది. ఇలా ఏ కారణాల చేత అయినా ఎక్కువగా మూత్రంలో మంట వస్తూ ఉంటుంది. ఈ మంట ఎందుకు వస్తుందంటే మన కిడ్నీలు తయారు చేసిన మూత్రంలో పనికిరాని పదార్థాలను పెట్టి బయటికి పంపించడం కొరకు మూత్రంలో చేరుస్తుంది. ఈ మూత్రంలో యూరియా, యూరిక్ యాసిడ్ లాంటి వ్యర్థ పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఈ యాసిడ్స్ అనేవి మనం మూత్రం ఎక్కువ మోతాదులో ఉన్నప్పుడు, ఆ మూత్రంలో నీటి పరిమాణం ఎక్కువ ఉంటుంది కదా, మూత్రం ఎక్కువ ఉన్నప్పుడు ఈ నీటి నిష్పత్తి ఎక్కువ ఉన్నప్పుడు ఆ యాసిడ్స్ యొక్క కాన్సన్ట్రేషన్ డైల్యూట్ అయి ఉండి మూత్రం మండకుండా ఫ్రీగా బయటికి పాస్ అయి వస్తుంది. ఎవరైతే మూత్రం చిక్కగా విసర్జన చేస్తుంటారో ప్రతినిత్యం, వారి మూత్రంలో నీటి పరిమాణం తక్కువ ఉండేసరికి ఆ మూత్రంలో ఉన్న యాసిడ్ కాన్సన్ట్రేషన్ ఎక్కువై వాటర్ డైల్యూషన్ తగ్గటం ద్వారా యాసిడ్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉన్నప్పుడు మండుతుంది, ఎసిడిక్ కాన్సన్ట్రేషన్ కాబట్టి. అలా యాసిడ్ మూత్రం ఎక్కువగా మనం విసర్జన చేసినప్పుడు ఆ లైనింగ్ అంతా ఇరిటేట్ అయి మంట మండుతూ ఉంటుంది. అలాగే స్త్రీలలో అయితే మూత్రాన్ని ఎక్కువ గంటలు ఆపుకునే గుణం ఉంటుంది. పురుషులు అనుకోండి పెద్దగా సిగ్గుపడరు, అంతమంది ఎదురుగుండా కూర్చున్నప్పటికీ ఆడవారు ఎదురుగుండా అయినా సరే అక్కడ గోడ కొట్టొచ్చేస్తుంటారు. స్త్రీకి సిగ్గు ఎక్కువ, అంచేత ఆపుకునే గుణం ఆ కారణం చేత ఎక్కువ ఉంటున్నది. సౌకర్యం లేక కూడా స్త్రీలు బాగా ఆపుకునే ప్రయత్నం చేస్తారు. ఇలాంటి పచ్చటి చిక్కటి కాన్సన్ట్రేటెడ్ ఎసిడిక్ మూత్రాన్ని 5 గంటలు 7 గంటలు 10 గంటలు ఆపేసరికి ఆ బ్లాడర్లో అంచులన్నీ యాసిడ్ కాన్సన్ట్రేషన్కి ఇరిటేట్ అవుతాయి, లైనింగ్ డ్యామేజ్ అవుతుంది. అలాంటి నిలవన్న చిక్కటి పచ్చటి మూత్రం మూత్రనాళం ద్వారా బయటకు వచ్చేటప్పుడు కూడా ఇరిటేట్ చేసుకుంటూ వస్తుంది. అందుకనే మూత్రం పోసేటప్పుడు పోసిన తర్వాత కూడా మంటగా ఉంటుంది. ఇలా కొన్ని సందర్భాల్లో జరిగే వాస్తవం చూస్తే స్త్రీలు సాయంకాలం 6-7 గంటలకు ఎప్పుడైనా దూర ప్రయాణాల నిమిత్తం బస్సు ఎక్కుతారు. ఇంట్లో బాత్రూమ్కి వెళ్ళి బస్సు ఎక్కడం జరుగుతుంది. వచ్చి బస్సు ఎక్కిన దగ్గర నుంచి రేపు ఉదయం వైజాగ్ నుంచో హైదరాబాద్ వచ్చేటప్పుడు ఈవినింగ్ 6-7కి ఎక్కితే రేపు మార్నింగ్ 5-6 కల్లా హైదరాబాద్లో దిగుతారు. ఒక్క ట్రిప్ కూడా యూరిన్కి వెళ్ళరు. మరి 12 గంటల పాటు ఆపే ఎసిడిక్ యూరిన్ ఎంత ఇరిటేట్ చేస్తుందండి.
అందుకని తర్వాత రోజు ఉదయం పోసిన మూత్రం ఇలా మంటగా ఇరిటేషన్గా బయటకు వస్తుంది. అంచేత ఎప్పుడూ కూడా మనకి మూత్రం మండుతున్నది, బాగా ఘాటుగా చిక్కగా వస్తున్నది అంటే మన లోపల నీళ్లు సరిపడా లేవు అని అర్థం. అంచేత మూత్రం తెల్లగా ధారగా పడేటట్టు మనం జాగ్రత్త పడాలి. పచ్చటి చిక్కటి మూత్రాన్ని ఎక్కువ ఆపకూడదు. తెల్లటి మూత్రాన్ని, పలచగా ఉన్నదాన్ని 1 గంట 2 గంటలు ఆపుకున్నా దానివల్ల శరీరానికి అసలు నష్టం జరగదు. కొద్ది మూత్రాన్ని ఆపినప్పుడే దోషం ఎక్కువ జరుగుతుంది. అందుకని అలాంటి సందర్భాల్లో నాకు వేడి చేసిందని కొబ్బరి నీళ్ళు, పంచదార నీళ్ళు తాగుతుంటారు. ఇక్కడ చూడండి, ఇలా మూత్రం మండినప్పుడు కొంతమంది పంచదార నీళ్లు, కొంతమంది తేనె నిమ్మరసం నీళ్లు, కొంతమంది కొబ్బరి నీళ్లు, మరి కొంతమంది మజ్జిగ, కొంతమంది బస్తీల్లో వారైతే చల్లటి బీరు తాగితే వేడి తగ్గుతుందంటారు, మంట తగ్గుతుందంటారు. ఇంకొంతమంది పల్లెటూళ్ళు అయితే కూల్ డ్రింక్ తాగితే ఈ మంట తగ్గుతుంది అనుకుంటారు. ఏమండి, ఇలాంటివి ఏవి తాగినా వేడి తగ్గుతున్నది వాస్తవమే. వేడిని తగ్గించింది ఏమిటి? అక్కడ మంటను తగ్గించింది ఏమిటి? పంచదార నీళ్లు మీరు గ్లాస్ తాగితే మీకు మంట తగ్గొచ్చు. మంటను తగ్గించింది పంచదార నీళ్ళ. ఇక్కడ చూద్దాం, ఇంత పంచదార నీళ్ళలో కలిపి త్రాగే బదులుగా అంత పంచదారని మీరు తినండి, మీకు వేడి మంట తగ్గుతుందని చూద్దాం. మజ్జిగ తాగితే వేడి తగ్గుతుంది అంటారు. ఇంత పెరుగుతో 1 గ్లాసు మజ్జిగ అవుతున్నాయి. ఈ పెరుగును 1 గరిటె ఒట్టిగా తినండి నీళ్లు కలపకుండా, మీ వేడిని మంటను తగ్గిస్తుందని చూద్దాం. వేడిని తగ్గించేది, మంటను తగ్గించేది కేవలం నీరు మాత్రమే. మనం నీరు బాగా త్రాగేసరికి యూరిన్ డైల్యూట్ అయి వస్తుంది కాబట్టి ఎప్పటికీ ఇరిటేషన్ ఉండదు. అందుచేత ఎప్పుడైనా సరే ఈ బస్సు ప్రయాణాల్లో యూరిన్ రాకూడదంటే ఇందాక మనం చెప్పుకున్నట్లుగా కొంచెం, ఇప్పుడు లాంగ్ జర్నీలో వెళతారు, నీళ్ళ సీసా ఉంచుకోండి, అప్పుడప్పుడు 1-2-3 గుటకలు అట్లా తాగుతూ ఉండండి. యూరిన్ రాదు కానీ బాడీలో ఇబ్బంది జరగదు. ఒకవేళ యూరిన్ వచ్చినా కొంచెం ఎక్కువ మోతాదులో యూరిన్ ఆపుకోవడానికి పెద్ద ప్రెషర్ రాదు. చేత విసర్జన చేసేటప్పుడు ఇంకో 1 గంట 2 గంటలకు మీరు బస్సు దిగుతారనగా ముందే నీళ్లను 1/2 లీటర్ తాగేసేయండి. ఆ కాన్సన్ట్రేటెడ్ యూరిన్ డైల్యూట్ చేసి మీకు మంట, ఇరిటేషన్ లేకుండా బయటకు తీసుకొస్తుంది. అలా అయినా మనం ప్రయత్నం చేయొచ్చు. చేత ఎప్పుడన్నా ఎవరికి యూరిన్లో మంట వస్తున్నా, యూరినరీ ఇన్ఫెక్షన్స్ వస్తున్నా ఒకటే గుర్తు, వాళ్ళ రోజు కాన్సన్ట్రేటెడ్ యూరిన్ని పాస్ చేస్తారు అని. మనం డైల్యూటెడ్ యూరిన్ని ఫ్రీగా తెల్లటి మూత్రాన్ని విసర్జన చేయాలి. అలా మూత్రం రావాలంటే నీటిని బాగా త్రాగాలి. మనం అనుకున్నట్లుగా స్త్రీలు 4 లీటర్లు, పురుషులు 5 లీటర్ల వరకు నిత్యం నీటిని త్రాగగలిగితే ఎప్పుడు మూత్రంలో మంట రోజులో ఒక్కసారి కూడా రాదు. ఎక్కువ మందికి ఇతర కాలాల్లో రాకపోయినా వేసవకాలం మాత్రం వస్తూ ఉంటుంది. మేం చెప్పినట్టు 5 లీటర్లు వేసవకాలం అందరూ త్రాగితే వేసవకాలంలో కూడా చెమట కంటే కూడా మూత్రంలో కూడా నీరు బయటకు వస్తుంది. మనకి అటు వస్తుంది, ఇటు వస్తుంది. నీళ్లు తక్కువ తాగే వారికి చెమటలో వస్తుంది, మూత్రంలో ఆగిపోతుంది వేసవకాలం. అందుకని ఇటు మంట ఎక్కువ వస్తుంది. అందుకని వేసవకాలం ఎక్కువ వేడి చేసింది, మంట మండుతున్నది అనే మాట ఎక్కువగా రావటానికి ఇవి కారణాలు. అంచేత ప్రతినిత్యం ఇలా మూత్రంలో మంట రాకూడదంటే నీటిని సవ్యంగా త్రాగి మూత్రం ధారగా వచ్చేటట్టు చూడాలి. ప్రతిరోజు మనం సుమారుగా 2.5 లీటర్ల మూత్రాన్ని నుంచి 3 లీటర్ల వరకు మూత్రాన్ని విసర్జన చేస్తే ఫ్రీగా ఉంటుంది ఆ ట్రాక్ అంతా. కిడ్నీల్లో వేస్ట్ త్వరగా బయటకు పోతుంది. మన శరీరానికి ఏ ఇన్ఫెక్షన్ రాకుండా ఈ ట్రాక్ అంతా క్లియర్గా ఉంటుంది. అంచేత ఈ మార్పుని మీరు నీళ్ళ ద్వారా ఆచరణ చేసి పోగొట్టుకుని సుఖంగా ఈ సమస్యలను తగ్గించుకోవచ్చు.